జనరల్గా ఇన్ఫ్లుయెన్జా కోల్డ్ ఎందుకు వస్తుంది? సాధారణంగా ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వైరస్లు అనేవి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం ఇంటర్ కాంటినెంటల్. పెద్దవాళ్ళ కంటే చిన్న వాళ్ళలోనే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ చూస్తాం. చెవు నొప్పి అంటారు, గొంతు నొప్పి అంటారు. ఎందుకు అట్లా? యూజువల్గా పెద్దవాళ్ళలో ఈ వైరల్ బ్యాక్టీరియల్ త్రోట్ నోస్ ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. చెవికి ముక్కుకి కనెక్టింగ్ ట్యూబ్ ఉంటుంది, ఈ స్టేషన్ ట్యూబ్ అంటాం. త్రూఅవుట్ ద ఇయర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏసీ రూమ్లోనే ఉంటాం. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Anjaneyulu Chavva garu with us. Hello, sir. Hi. How are you? Fine, ma'am. Sir, జనరల్గా ఇన్ఫ్లుయెన్జా కోల్డ్ ఎందుకు వస్తుంది? సాధారణంగా ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వైరస్లు అనేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వైరస్లు మల్టిపుల్ వేరియంట్స్ వస్తున్నాయి. దీనికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం ఇంటర్ కాంటినెంటల్, ఇంటర్ స్టేట్. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడున్న కొత్త వైరస్ మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వైరస్కి మన బాడీ రెసిస్టెన్స్ ఉండదన్నమాట. దానివల్ల ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో వాళ్ళల్లో కోల్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. బేసిక్గా ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫాదరు మదరు బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ దే ఆర్ గోయింగ్ అబ్రాడ్. ఈవెన్ చిల్డ్రన్ ఆల్సో నౌ గోయింగ్ టూర్ ట్రిప్స్. ఈవెన్ స్కూల్స్ చూసినట్లయితే చాలా ట్రావెలింగ్ చేస్తున్నారు, మల్టిపుల్ రీజన్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కొత్త కొత్త వైరస్ రావటం, ఆ జీన్స్ కూడా వేరియేషన్ రావటం, దీనివల్ల ఏమవుతుందంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ ఇన్ఫెక్షన్స్, దాంతోపాటు కోల్డ్ అటాక్స్. ఎందుకంటే ఫ్లూ సాధారణంగా ఫస్ట్ అటాక్ ఏదైతే ఎక్కడంటే ముక్కు గొంతు, ముక్కులోంచి కారటం, ముక్కు మూసుకుపోవటం, గొంతులో మంట రావటం. చాలామందికి ఏమైందంటే నోట్లో కొండనాలకి దగ్గర మంట వచ్చింది అంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ అనమాట ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్కి. ఎప్పుడైనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకేమవుతుందంటే త్రోట్ మ్యూకోజా మీద బర్నింగ్ సెన్సేషను, పెయిన్ సెన్సేషను, ఇచ్చింగ్ వస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్ అవర్స్. ఎందుకంటే మనం డే టైం అంతా ఏం చేస్తామంటే గొంతును క్లియర్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ వైరస్ లోడ్ అంత ఉండదు. ఓవర్ నైట్ ఏమవుతుందంటే మనం క్లీన్ చేయకపోవటం వలన గొంతును యూజువల్గా స్వాలో చేయం కాబట్టి నెదర్లో ఆ వైరస్ లోడ్ అక్కడ పెరిగిపోయి మనకు పొద్దున్నది బర్నింగ్ సెన్సేషను, మంట, నొప్పిలా ఉంటుంది అన్నమాట. పెద్దవాళ్ళ కంటే చిన్న వాళ్ళలోనే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాం. చెవు నొప్పి అంటారు, గొంతు నొప్పి అంటారు. ఎందుకు అట్లా? సాధారణంగా మనం చిన్నపిల్లల్లో చూసినట్లయితే వాళ్ళకి ఓవరాల్గా ప్రీవియస్ వైరల్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది, బ్యాక్టీరియల్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళ బాడీలో ఏంటంటే యాంటీబాడీస్ వైరస్కి కానీ బ్యాక్టీరియాకి కానీ తక్కువ ఉంటాయి కంపేర్ టు పెద్దోళ్ళు. ఎందుకంటే పెద్దోళ్ళు ఏమవుతుందంటే మనం స్కూల్ దాటేటప్పుడు మన బాడీలో, అంటే స్కూల్ ఏజ్ దాటి టీనేజర్స్కి వచ్చేటప్పుడు మన బాడీలో సఫిషియంట్ యాంటీబాడీస్ వస్తాయి డిఫరెంట్ వైరస్కి, బ్యాక్టీరియాస్కి. సో దానివల్ల మన బాడీలో రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండటం వలన యూజువల్గా పెద్దవాళ్ళలో కంపేరిటివ్ ద చిల్డ్రన్తో పోలిస్తే ఈ వైరల్ బ్యాక్టీరియల్ త్రోట్ నోస్ ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. రెండోది ఏంటంటే పిల్లల్లో అప్పుడే వాళ్ళు బయటకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కాబట్టి స్కూల్ గోయింగ్ ఏజ్ కొత్త కొత్త వైరస్కి అటాక్ చేస్తూ ఉంటాయి. ఈ వైరస్ వచ్చినప్పుడే వాళ్ళకి యాంటీబాడీ డెవలప్ అవుతాయి. సో వైరస్లకి ఆ కోల్డ్ అటాక్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి నంబర్ ఆఫ్ అటాక్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఎడినాయిడ్ టాన్సిల్స్ ఉంటాయి అన్నమాట. ఎడినాయిడ్ టాన్సిల్స్ వాళ్ళ బాడీ సైజ్, ఫేస్ సైజ్తో పోలిస్తే దాని సైజ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా, కొంచెం పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినా, కొద్దిగా చలిగాలికి బయటికి పోయినా కూడా వాళ్ళకి ఆ టాన్సిల్, ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. రెండోది ఏంటంటే ఆ టాన్సిల్, ఎడినాయిడ్ కూడా టిష్యూస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన పెద్దోళ్ళకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మోర్ మెచ్యూర్ అయ్యేటప్పటికి అది కొంచెం ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది, కొంచెం ఫైబ్రోటిక్గా ఉంటాయి, ఫామ్గా ఉంటాయి. సో వైరస్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ అంత ఫాస్ట్గా ఉండదు. ఇప్పుడు చిన్నపిల్లల్లో చిన్న దెబ్బగా తగలంలోనే చెయ్యి కందిపోతుంది, పెద్దవాళ్ళు చిన్న దెబ్బ తగిలినా చెయ్యి కందిపోతుంది. సేమ్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ మ్యూకోజల్ సర్ఫేస్ ఆల్సో అన్నమాట. సో ఆ విధంగా పిల్లల్లో కంపేర్ టు పెద్దలతో చూస్తే మనకి ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ అనుకోవచ్చు, టాన్సిల్, ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్స్ అనుకోవచ్చు, కోల్డ్ అటాక్స్ కానీ ఎక్కువ ఉంటాయి అన్నమాట.
చెవి నొప్పి ఏంటంటే పిల్లల్లో సాధారణంగా రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఎడినైట్ టిష్యూ ఎక్కువ ఉంటుంది, 2 రకాల అంటామికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అంటే ముక్కు వెనక భాగంలో ఉన్న ఎడినైట్ సైజు ఎక్కువ ఉంటుంది. రెండోది చెవికి ముక్కుకి కనెక్టింగ్ ట్యూబ్ ఉంటుంది, ఈస్టేషన్ ట్యూబ్ అంటాం. దాని ద్వారానే ముక్కులో ఉన్న ఇన్ఫెక్షన్ చెవిలో పోయింది. పిల్లల్లో సాధారణంగా ఏంటంటే చెవిలో నొప్పి ఎక్కువ మందికి ఈ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ నుంచి వస్తాయి. కోల్డ్తో పాటు పెయిన్ వచ్చింది, కోల్డ్ ఉంది, పొద్దున్నే పెయిన్ వచ్చింది అంటే సాధారణంగా ఇది మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ అనమాట. దీనికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళలో ఈస్టేషన్ ట్యూబు స్ట్రైట్గా ఉంటుంది, సైజు లెంత్ తక్కువ ఉంటుంది. మనం పెద్దోళ్ళు ఎలా ఉంటుందంటే మన బాడీ పెరిగే కొద్దీ, హెడ్ పెరిగే కొద్దీ ఆబ్లిక్ షేప్కి వెళ్ళిద్ది. సో కింద ఉన్న ఇన్ఫెక్షన్ పైకి పోదు, లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. కంపేర్ టు పిల్లలతో పోలిస్తే మనకి ఫేస్ కూడా సైజు ఎక్కువ ఉంటుంది కదా తల. అదే పిల్లల్లో చూస్తే ఏమవుతుందంటే హార్జెంటల్గా ఉంటుంది, లెంత్ కూడా తక్కువ. సో ఈజీగా ఇన్ఫ్లమేషన్ స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పిల్లల్లో ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో పొద్దున పూట చెవి నొప్పి చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు జలుబుతోటి. దీనికి మెయిన్ కారణం ఇదనమాట. సో ఎడినైట్ టిష్యూ అండ్ షార్ట్ ఈస్టేషన్ ట్యూబ్, ఈ రెండింటి వలన పిల్లల్లో జలుబు చేసినా, గొంతులో నొప్పి వచ్చినా, గొంతులో ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా సాధారణంగా చెవులో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, టింటిస్ అంటే ఏంటి, అది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది? టినిటస్ అంటే ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ సౌండ్ ఇన్ ఇయర్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ సౌండ్. అంటే మనకి బయట సౌండ్ లేకుండా మనకి పేషెంట్ కానీ మనిషి కానీ ఏదన్నా చెవులో సౌండ్ వస్తుంది, బ్రెయిన్లో, దాన్ని మనం టినిటస్ అంటాం. అంటే బయట చూస్తే అసలు ఏమి ఉండదు, కానీ చెవులో సౌండ్ వస్తుంటుంది. ఇది ఇప్పుడు చాలా ఎక్కువైందండి, కంపారిటివ్ టు ఓల్డెన్ డేస్తో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువైంది. ఎందుకంటే దీనికి మెయిన్ కారణం ఏంటంటే బోత్ మన పర్సనల్ లైఫ్ స్టైలు చేంజ్ అయింది, ఎన్విరాన్మెంట్లు చేంజ్ అయినాయి. వీటన్నిటి నుంచి ఏమవుతుందంటే మన చెవులో ఈ టినిటస్ ప్రాబ్లం వస్తుంది. టినిటస్ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మన లోపల చెవులో ఉన్న హెయిర్ సెల్స్ డ్యామేజ్ కావటం, డిస్టర్బ్ కావటం. అది బ్లడ్ ఫ్లో ద్వారా అయినా కావచ్చు, బ్లడ్ ఫ్లో తగ్గినా కూడా సెల్స్ డిస్టర్బ్ అయిపోతాయి. అలానే ఫిజికల్ డ్యామేజ్ కూడా కావచ్చు. ఫిజికల్ అంటే కంటిన్యూస్గా ప్రెషర్. అంటే ఇయర్ఫోన్స్ పెట్టడం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టినిటస్ సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా రావడానికి, ఎక్కువ మంది సఫర్ కావడానికి కారణాలు 3. ఒకటి ఏంటంటే కంటిన్యూస్ నాయిస్ ఎక్స్పోజర్. అది మన హెడ్సెట్, బ్లూటూత్ అయినా కావచ్చు, బయట ఉండే మిషనరీ సౌండ్ అయినా కావచ్చు, లేదా మనం ఇంట్లో వాడే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, టీవీలు కూడా మనం కంటిన్యూస్గా ఎక్కువసేపు చూస్తున్నాం. సో అలానే బయటకు వెళ్ళినా కూడా ఆటోమొబైల్, వెహికల్, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాలో చూస్తే అంటే ఆల్మోస్ట్ మనం ఎక్సెప్ట్ స్లీపింగ్ టైం తప్పితే ఎప్పుడు ఒక రకమైన సౌండ్కి ఎక్స్పోజ్ అవుతానే ఉన్నాం. ఓల్డెన్ డేస్లో ఇట్టు ఉండేది కాదు. ఎవరన్నా మనుషులు మాట్లాడేవాళ్ళు, కాసేపు ఎప్పుడో టీవీ చూసినా కూడా వారానికి ఒకసారి చిత్రాలహరి ఏదో చూసేవాళ్ళు. ఎప్పుడన్నా రేడియో అయినా కూడా పాటలు, ఆ ప్రోగ్రామ్ వచ్చే 1 hour, హాఫ్ అన్ అవర్ వినేవాళ్ళు. కంటిన్యూస్ నాయిస్ ఎక్స్పోజర్ అనేది లేదు. కానీ వాళ్ళు చూస్తే మనకి కొన్ని ఇష్టమైన వాటి కోసం, కొన్ని మనకు అనవసరం అనుకున్నా కూడా మనం కంటిన్యూస్గా నాయిస్కి ఎక్స్పోజ్ అవుతున్నాం. ఇష్టమైనవి ఏంటి, మనం పాటలు వింటాము, అలాంటివి. ఇష్టం లేని ఏంది, కంటిన్యూస్ ఆటోమొబైల్ నాయిస్ అనుకోండి, చుట్టుపక్కల ఉన్న మిషనరీ అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే మన ఇంటి పక్కన అపార్ట్మెంట్లో చూసినా కూడా పైన కింద ఎప్పుడు ఏదో ఒకటి కార్పెంటర్ వర్కో, ప్లంబర్ వర్క్, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దాంతోపాటు టీవీలో కూడా మన కంటిన్యూస్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ రావడం, ఇది కాదు అది, అది కాదు ఇది. సో వీఆర్ బిజీ విత్ కంటిన్యూస్ నాయిస్ ఎక్స్పోజర్. అదొకటి. రెండోది చూసినట్టయితే ఓల్డెన్ డేస్లో మనకు అసలు ఏసీలు ఉండేవి కాదు. కోల్డ్ వెదర్ అంటే చలికాలం తప్పితే మిగతా టైంలో ఉండేది కాదు. కానీ వాళ్ళు చూసినట్లయితే త్రూఅవుట్ ద ఇయర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏసీ రూమ్లోనే ఉంటున్నాం. ఏసీ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు కోల్డ్ వెదర్. మనం చల్లగా పెట్టుకుంటాం మన బాడీ కంఫర్ట్ కోసం. దానివల్ల ఏమవుతుందంటే ఈ చల్లటి వాతావరణానికి మన లోపల చెవులో ఉన్న బ్లడ్ వెజల్స్ క్లోజ్ అయిపోతాయి. అక్లూజన్ అంటాం. ఈ అక్లూడ్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో తగ్గి మన లోపల చెవి కూడా డ్యామేజ్ అవుతుంది. అందుకనే ఓల్డెన్ డేస్లో ఏం చేసేవాళ్ళు, చలిగాలి పోతే మఫ్లర్ కట్టుకునేవాళ్ళు, మంకీ క్యాప్లు పెట్టుకునేవాళ్ళు. బేసిక్గా వాళ్ళకి తెలుసో తెలియకో దే ఆర్ డూయింగ్ గుడ్, దే డన్. కానీ ఇవాళ మనము అలా చేయలేకపోతున్నాం. ఎందుకంటే కంటిన్యూస్గా మన బాడీ కూడా కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అవుతా ఉన్నాం, దానికి కూడా మన బాడీ అడాప్ట్ చేసుకుంటుంది. సో దీనివల్ల మన లోపల చెవులో ఉన్న బ్లడ్ వెజల్స్ అన్నీ అక్లూడ్ అయిపోయి బ్లడ్ ఫ్లో తగ్గి లోపల చెవులో ఉన్న హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. మూడోది ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ రేట్లు ఎక్కువ ఉంటాం. ఇవాళ చూసినట్లయితే మల్టిపుల్ రీజన్స్ కంటిన్యూస్గా మనకి ఎన్విరాన్మెంట్, సొసైటీలో ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఒకరోజు కరోనా అంటున్నారు, ఒకరోజు రెస్పిరేటరీ, ఇంకొక రోజు ఇంకోటి అంటున్నారు. సో ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద ఇయర్ ఎక్సెప్ట్ పీక్ సమ్మర్ తప్పితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక వైరల్ వేవ్ వస్తూనే ఉంది.
ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్లో ఏమైందంటే ఈ మన లోపల చెవిలో ఉన్న సెల్స్ అంటే ఇన్నర్ ఇయర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి, బ్లడ్ ఫ్లో తగ్గిద్ది, అక్లూజన్ వస్తుంది. సో ఇప్పుడు యూజువల్గా ఇప్పుడున్న పరిస్థితి ఓల్డెన్ డేస్ చూసామనుకోండి, ఓల్డెన్ డేస్లో ఈ 3 ఫ్యాక్టర్స్ ఏవైతే 3 మనకి ప్రాబ్లమ్ను క్రియేట్ చేస్తున్నాయో, లోపల చెవులు డ్యామేజ్, టినిటస్ ప్రాబ్లం, అవి ఎప్పుడు ఉండేవి కాదు. ఏదో ఉంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఉండేది, చల్లటి వాతావరణం ఒక సీజన్లో ఉండేది, సౌండ్ అనేది అసలు ఉండేది కాదు. ఇవాళ ఏమవుతుందంటే మనము ఈ 3టికి కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతున్నాం. చల్లటి వాతావరణం, నాయిస్ ఎక్స్పోజరు, బై ఫోన్ ఆర్ డిఫరెంట్ రీజన్స్, అండ్ వైరల్ ఇన్ఫెక్షన్. ఈ 3 ఒకదానికి ఒకటి యాడ్ అయ్యేటప్పటికి ఇంకా సివియరిటీ పెరిగిపోతుంది. అది రికవరీ వచ్చే ఛాన్స్ కూడా లేకపోతుంది. ఎందుకంటే 3 కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఒకేసారి వచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఇప్పుడు చాలా మందిలో టినిటస్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి, హీరింగ్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, ఒట్టిగో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, డిజీనెస్, ఇవన్నీ కూడా ఇవాళ చూసినట్లయితే ఓల్డెన్ డేస్లో ఎల్డర్ పీపుల్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇవాళ యంగరు టీనేజర్స్లో కూడా వస్తున్నాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద రీజన్స్. సో దీన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా చేసుకోవాలనేది మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు మన సర్కమ్స్టెన్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవటం ఇంపార్టెంట్. హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ సరౌండింగ్స్. సో వీటి వలన మనం ఈ టినిటస్ ప్రాబ్లం తగ్గించే అవకాశం ఉంటుంది. టినిటస్ ఎప్పుడైనా వచ్చినట్లయితే మటుకి డిలే చేయొద్దు, ఇమ్మీడియట్గా వెళ్ళి డాక్టర్ చేయించుకోండి. ఎందుకంటే యూజువల్గా టినిటస్ ప్రాబ్లమ్స్కి మనం 5 days 1 weekలో ట్రీట్మెంట్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రికవరీ అయ్యింది. ఆ బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయొచ్చు, సెల్ డ్యామేజ్ని కూడా రికవరీ చేయొచ్చు. అదే 15 days 20 days 1 month దాటిందంటే చాలా డిఫికల్ట్, చాలా తక్కువ మందికి అది రికవరీ అయ్యింది. ఎందుకంటే అప్పటికల్లా సెల్స్ కొన్ని పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతాయి. అలానే బ్లడ్ వెజల్స్ కూడా అక్లూడ్ అయినాయి, కొన్ని ఓపెన్ కావు తర్వాత ట్రీట్మెంట్ తోటి. సో దానివల్ల ఎవరికైనా కూడా హియరింగ్ లాస్ ఉన్నా, టినిటస్ ఉన్నా, ఇమీడియట్గా వట్టిగా ఉన్న ఎక్యూట్ అటాక్లో కనుక మనం ఇమీడియట్గా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ దగ్గరికి సంప్రదిస్తే, ట్రీట్మెంట్ ఇస్తే వాటిని రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఇవే అని ఎలా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎట్లా తెలుస్తుంది మనకి? దేని గురించి? టినిటస్ అని. టినిటస్ ఈజ్ సిమ్టమ్ అండి. ఇప్పుడు మనకి నొప్పి వస్తుంది జాయింట్లో ఆర్ బాడీలో, నొప్పిని ఎట్లా అంటాము, అట్లానే సౌండ్ టినిటస్ అంటాం. దట్ ఈస్ నాట్ సైన్, దట్ ఈస్ సిమ్టమ్. మీకు చెవులో వచ్చే సౌండే టినిటస్ అన్నమాట. దానికి సైన్స్ టినిటస్ ఎందుకు వచ్చింది అనేది డాక్టర్ విల్ ఎవాల్యుయేట్. ఓకే, మనకి సౌండ్ వినిపించినట్టు ఊరికే ఎక్కడ ఏ సప్పుడు లేకున్నా కూడా మనకి ఊరికే సౌండ్ చెవులో తిరుగుతున్నట్టు అనిపిస్తే వి నీడ్ టు అప్రోచ్. ఇమ్మీడియట్గా అప్రోచ్ కావాలి, ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అది రికవరీ అయితే. ఏమాత్రం డిలే చేసినా కూడా రికవరీ చేయడం చాలా కష్టం. దాని తర్వాత పేషెంట్ కూడా సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. చాలామంది వస్తారు, ఏమంటే ఈ సౌండ్ నుంచి మేము ఏం పని చేయాలి అంటే. యాంగ్జైటీ కూడా ఇంకా అనదర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అయింది. అబ్నార్మల్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏమైంది, అబ్నార్మల్ ఫైరింగ్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి. ఏదైతే మన బాడీలో ఎక్కడ డిస్టర్బ్ అయినా కూడా యాంగ్జైటీ పీపుల్ నొప్పి ఉంటే నొప్పి ఎక్కువ అయింది, టినిటస్ ఉంటే టినిటస్, ఏది మనకుంటే గ్యాస్ ఉంటే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ. సో ఇది ఇండైరెక్ట్గా ఏంటంటే స్ట్రెస్ అనేది అబ్నార్మల్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. సో ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి అది ఇంకా ఎక్కువైద్ది అన్నమాట. సో ఎప్పుడూ కూడా దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఇమ్మీడియట్గా దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే యూజువల్గా మనకు రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, కొందరిలో చూసుకుంటే మీరు అన్నట్టు బయట సౌండ్స్కి వినపడొద్దు అనేసి ఇంట్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళు వర్క్ చేసేటప్పుడు వాళ్ళు మ్యూజిక్ వినడము, టీవీ చూసుకుంటే 24/7 అది రన్ అవుతూనే ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు? యూజువల్గా ఏంటంటే ఏదన్నా పాటలు విన్నా లో సౌండ్లో కంఫర్టబుల్ నాయిస్ లెవెల్లో దూరంగా ఉంచడం బెటర్ అండి. ఎప్పుడు మన దగ్గరగా ఉండకూడదు, దూరంగా ఉండి లౌడ్. ఇప్పుడు మేము కూడా ఒక్కోసారి ఆపరేషన్ థియేటర్లో వింటుంటాం, వీ కీప్ అట్లీస్ట్ 60 feet అవే ఫ్రమ్ దట్ ఆ రేడియోని. లో వాయిస్లో సమ్ ప్లెజెంట్ సాంగ్స్, నాట్ లైక్ అబ్నార్మల్ లౌడ్ నాయిస్. ఇప్పుడు కొన్ని ఉంటాయి సాంగ్స్ అబ్నార్మల్ బీట్స్ ఉంటాయి, అలాంటిది ఏదో ఒక 5 minutes 10 minutes వింటే బాగానే ఉంటుంది, కానీ ఎక్కువసేపు వినకూడదు. యూజువల్గా మనం ఏ సౌండ్ అయినా 60 decibels 50 decibelsలో ఉంచుకొని, నాట్ మోర్ దాన్ 70 decibels, ఒక 6 feet ఎవేగా ఉంటే దాని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. అలానే మనం పని చేసుకునేటప్పుడు కూడా ఇంటర్మీడియట్గా దాన్ని ఆపేస్తే మంచిది. సపోజ్ ఒక 20 minutes 30 minutes వినండి, మళ్ళీ ఒక 20 minutes 30 minutes గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ పని చేసుకుంటున్నారు మళ్ళీ వినాలి. కంటిన్యూస్గా లేకుండా మనం ఇంటర్మీడియట్ గ్యాప్ ఇచ్చుకుంటే ఆ లోపల ఉన్న సెల్స్ కూడా మనం సేమ్ అండి. ఇప్పుడు మనం రన్నింగ్ చేస్తున్నాము, రన్నింగ్ చేసేటప్పుడు యూ కాంట్ రన్ ఫర్ అవర్స్ టుగెదర్. మనం కొంచెం బాడీ అడ్జస్ట్ కాగానే ఏం చేస్తాం, రెస్ట్ ఇవ్వు, మళ్ళీ ఒక 1/2 hour తర్వాత యూ కెన్ రన్ వాట్ ఎవర్ లైక్ దట్. మనం కనుక ఈ లోపల చెవులో కూడా
దాన్ని కనుక చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఇంటర్మీడియట్గా లో నాయిస్ ఆర్ లో ఎంటర్టైన్మెంట్ లో నాయిస్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి అలవాటు పడినట్లయితే యూజువల్గా దాని డ్యామేజ్ని తగ్గించవచ్చు, వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఫోన్ పట్టుకొని ఇయర్ పాడ్స్, ఇయర్ ఫోన్స్ ఏది బెస్ట్ అంటారు? అసలు అవి ఎంతవరకు యూజ్ చేయొచ్చు? ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. వాటి వల్ల రేడియో ఫ్రీక్వెన్సీ ఏమన్నా దానివల్ల మనకి ఏమైనా హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుందా? అండ్ ఇయర్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? యూజువల్గా ఈ ఇయర్ ఫోన్స్ అనేది 100% సజెస్టబుల్ కాదండి. కరోనా టైంలో వీ హ్యావ్ సీన్ అనమాట, కొంతమంది అంటే అన్ని ఏజ్లోకి ఎఫెక్ట్ అయింది. చిన్నపిల్లలు ఏంది ఎడ్యుకేషన్ పర్పస్గా వాడారు, చిన్నపిల్లలు టీనేజర్స్, మిడిల్ ఏజ్లు ప్రొఫెషనల్గా వాడారు, ఎల్డర్ పీపుల్ ఎంటర్టైన్మెంట్ అనుకోండి, వాళ్ళకి తెలుసో తెలియక ఇంట్లో పడి ఉన్నాయి కాబట్టి దే యూజ్డ్ ఇట్. వీటి వల్ల అందరి మీద ఎఫెక్ట్ పడిందండి. నన్ను అడిగితే అసలు ఇయర్ పోడ్స్ 100% అవాయిడ్ చేయమని చెప్తే, ఇప్పుడు మనం స్మోక్ చేసే వాళ్ళకి ఫిల్టర్ సిగరెట్లు అంటారు, లేదా టొబాకో అంటారు, లేదంటే సిగార్స్ అంటారు. మేబీ ఎఫెక్ట్ కొంచెం తగ్గొచ్చు కానీ బేసిక్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. రెండోది ఏంది, ఒక్కొక్క చెవి ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తారు. కొంతమంది స్మాల్ సౌండ్స్కే ఎఫెక్ట్ కావచ్చు, కొంతమంది ఇప్పుడు మన ఆల్కహాల్ తీసుకుంటున్నారు అనుకోండి, కొంతమంది కొంచెం తీసుకున్న లివర్ సిరోసిస్ రావచ్చు, కొంతమంది పీపాల్ తగినా ఒక్కోసారి రాకపోవచ్చు. దట్ ఈజ్ లక్ అంతే, కానీ ఏదో ఒక రోజు ఎఫెక్ట్ పడిద్ది. సో ఈ విధంగా ఏంటంటే నేను చెప్పే సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే వీలైనంతటికి ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ వాడొద్దు. ఓపెన్ స్పీకర్లో మాట్లాడిన ఇవాళ ఎవ్రీ కంప్యూటర్ ఎవ్రీ ఫోన్ యూ కెన్ ఆన్ ద స్పీకర్ యూ కెన్ టాక్, బట్ యూజువల్గా వీలైనంత వాటికి ఫోన్ని అవాయిడ్ చేయటం మంచిది. స్కూల్స్ కూడా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కూడా వీలైనంత తక్కువ ఇంపార్టెంట్ది, అది కూడా 15 minutes హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ లేకుండా. కొంతమంది 3 hours క్లాసులు పెడతారు ఆన్లైన్, దట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఎట్ ఆల్. యూజువల్గా 30 minutes 1 hour మ్యాక్సిమం. యూజువల్గా 30 minutes గ్యాప్ ఇచ్చుకుంటూ చేసుకోవటం మంచిది. అలానే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చూసినట్లయితే ఇవాళ ఈ బ్లూటూత్లు హెడ్సెట్లు అవాయిడ్ చేయటం మంచిది. అలానే కొంతమంది ఈ మధ్యలో చూసిన మోర్ డేంజరస్ థింగ్స్ ఏంటంటే 2 people అండి, కొంతమంది హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ లోపల ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పోతున్నారు. వాళ్ళకు చాలామందికి కూడా సడన్ ఇయర్ పెయిన్, సడన్ లాస్ ఆఫ్ హీరింగ్ ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనే అడ్వైజబుల్ కాదు. లోపల మన తల మీద ఏదైనా ప్రెషర్ ఉండి ఆ ప్రెషర్ లోపల ఇయర్ పాడ్స్ పెడితే ఏ మాత్రం దీని మీద ప్రెషర్ పడి దాని మీద పడిందంటే లోపల చెవుగోపు దెబ్బతినే అవకాశం ఉంటుంది, లోపల కంప్లీట్ హీరింగ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే రెండో వాళ్ళు ఇంకొకరు డేంజర్ ఏంటంటే కొంతమంది పిల్లలు కానీ టీనేజర్స్ కానీ ఆ బ్లూటూత్ పెట్టి పాటలు అంటా నిద్రపోతుంటారు. వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతారు. పొద్దున్న వేసేటప్పటికి చెవంతా వినికిడి పోయింది అంటారు. వెరీ వెరీ డేంజర్ థింగ్స్ అనమాట. అలాంటి ఎట్టి పరిస్థితుల్లోనే చేయొద్దు. ఎప్పుడైనా మీరు పనుకునేటప్పుడు పాటలు వినాలనుకుంటే దూరంగా ఉన్న రేడియోనో స్పీకర్నో ఏదైనా పెట్టుకోండి, పాటలండి. ఎట్టి పరిస్థితుల్లోనే చెవుల్లో పెట్టిన ఇయర్ పాడ్స్ పెట్టుకొని బెడ్రూమ్స్కి వాటికి వెళ్ళొద్దు. అలానే ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇయర్ పాడ్స్ పెట్టుకొని పిల్లలు వస్తారు, పిల్లలకు తెలియదు, వాడు సడన్గా చెవి మీద కొడతాడు లేదా పడతాడు వచ్చి, దానివల్ల కూడా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మనకి కెనాల్ డ్యామేజ్ అయ్యింది, ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయ్యింది, హీరింగ్ లాస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు ఇయర్ పాడ్స్, ఇయర్ ఫోన్స్, హెడ్సెట్లు అవాయిడ్ చేయండి. ఎసెన్షియల్ సిచ్యువేషన్స్లో ఎస్పెషల్లీ ఏదన్నా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా కాల్ వచ్చి అర్జెంట్ అలాంటి వాటికి వాడండి. అది కూడా ఫ్యూ మినిట్స్, నాట్ ఫర్ కంటిన్యూస్లీ. నేను చాలామందిని చూసాను సార్, చిన్నపిల్లలకి స్నానం చేయంగానే ఇయర్ బడ్స్తో క్లీన్ చేస్తుంటారు ఇయర్స్. పెద్దవాళ్ళు కూడా అదే ఎవ్రీ సింగిల్ డే వాళ్ళకి అదొక హ్యాబిట్ లాగా ఉండిపోతుంది. చేసుకోకపోతే వాళ్ళకి బాగా బేచిన్ అవుతుంటారు. సో అసలు ఏంటిది, ఏమన్నా ఉంటుందా, దానివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి? ఇయర్ బడ్స్ అని వాడటం అనేది మంచిది కాదండి. అదేందో అలవాటు చేశారు చాలామంది కూడా. ఇయర్ బడ్స్ అంటే ఇయర్ క్లీన్ అయిద్దేమో అనుకుంటారు, అది అపోహ మాత్రమే. యాక్చువల్గా ఇయర్ బడ్స్ ఇనిషియల్గా స్టార్ట్ అయింది ఎట్లా అంటే మనకి అవుట్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మనం మొహం కడుక్కునేటప్పుడు కానీ ఏదన్నా నీళ్లు పోతే డిస్కంఫర్ట్గా ఉంటుంది, లేదా కొంతమందికి ఏంటంటే స్నానం చేసిన తర్వాత డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఒకటి జస్ట్ అదేంటంటే చిన్న కాటన్ బెడ్ పెట్టి బయట పెడితే వాటర్ని అబ్జర్వ్ చేస్తే బయటకు వస్తుందని. కానీ చాలామంది ఏంటంటే అదే క్లీన్ చేస్తుంది అనుకుంటున్నారు. దట్ ఈజ్ నాట్ ద పర్పస్. ఓన్లీ థింగ్ ఈజ్ టు అబ్జర్వ్ ద వాటర్. కాటన్ మనం ఎక్కడ పెట్టినా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆ విధంగా అనమాట. ఐడియల్గా దాంతో ఎస్పెషల్లీ పిల్లల్లో చేయటం మంచిది కదా, ఎందుకంటే పిల్లల్లో చాలా కెనాల్ చిన్నగా ఉంటుంది. వాళ్ళు యూజువల్గా మన చెవుల్లో ఏంటంటే వ్యాక్స్ అనేది కానీ డస్ట్ కానీ ఏది ఉన్నా కూడా ఆటోమేటిక్గా సిలియరీ మైగ్రేటరీ యాక్టివిటీ ద్వారా బయటకు వస్తుంది. మనం కాటన్ బడ్స్ ఎక్కువ సార్లు యూజ్ చేసామంటే అదేం చేస్తే బయటకు వచ్చేదాన్ని మళ్ళీ లోపల దోస్తూ ఉంటుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వ్యాక్స్ అక్యుములేట్ అయ్యి డేంజరస్ కెరటోస్ సాఫ్ట్వేర్స్ అనే
వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కాటన్ బడ్స్ వాడద్దు. ఏ ఏజ్ అయినా కూడా మంచిది కాదు ఓకే. కాటన్ బడ్స్ అనే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎప్పుడన్నా చెవులో నీళ్ళు ఉన్నాయి అనిపించి, అది కూడా బెస్ట్ మెథడ్ ఏంటంటే మనం సాఫ్ట్ కాటన్, ఇంతకుముందు కర్చీఫ్లు వచ్చాయి, మన దగ్గర కర్చీఫ్లు ఉంటాయి, క్లాత్ ఉంటుంది, అది కొంచెం సన్నగా పల్సట్గా చేసేవాళ్ళు. ఓల్డెన్ డేస్లో మన గ్రాండ్ పేరెంట్స్ అదే చేసేవాళ్ళు. వాట్ దే డూ ఈజ్ అలాంటిది పెట్టేస్తే ఆటోమేటిక్గా ఏదైనా ఉన్న బయటకు వచ్చేస్తుంది, అది స్కిన్ డ్యామేజ్ చేయదు, ఉన్న వ్యాక్సిన్ కూడా లోపలికి తొయ్యదు, ఎందుకంటే అక్కడ ఆగిపోయిద్ది అంతే. సో కాటన్ బడ్స్ నుంచి బేసిక్గా పిల్లల్లో ఈ కెరటోసిస్ ఆబ్టరెన్స్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ థింగ్ ఇట్ మే హ్యాపెన్ ఇన్ టీనేజర్స్ ఆల్సో, ఎస్పెషలీ డయాబెటీస్ పేషెంట్లో, ఎల్డర్ పేషెంట్లో, ఎవరికైతే కొంతమందికి ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఉండొచ్చు, కొంతమంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండొచ్చు, కొంతమంది ఈ మధ్యలో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ పెరిగినాయి, జాయింట్ పెయిన్స్ అనుకుంటూ, రుమటాయిడ్, వీటికి కూడా స్టెరాయిడ్స్ తీసుకుంటే వాళ్ళలో బాడీ రెసిస్టెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. కొంతమంది ఈవెన్ బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. వీళ్ళల్లో ఏమవుతుందంటే మనం కాటన్ బడ్ పెట్టినప్పుడు ఆ చెవులో స్కిన్ డ్యామేజ్ అయ్యి అక్కడ డేంజరస్ సూడోమోనాస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్, ఆర్టైటిస్ ఎక్స్టర్నల్ విత్ డయాబెటీస్ అంటాం. ఇలాంటి సివియర్ కండిషన్స్కి తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పేషెంట్కి మేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది, ఐవీ యాంటీబయాటిక్స్ వీక్స్ టుగెదర్ ఇవ్వాల్సి వస్తుంది. సో అంత డేంజరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కాటన్ బడ్ డ్యామేజ్ చేసి స్కిన్ డ్యామేజ్ చేసి దాని కింద బోన్ కనుక ఎక్స్పోజ్ అయ్యి దానికి ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే చాలా డేంజర్ ప్రాబ్లం. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాటన్ బడ్స్ నేను సజెస్ట్ చేయను, ఎవరూ సజెస్ట్ చేయరు, ఏ డాక్టర్ కూడా. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఎప్పుడన్నా చెవిలో వాటర్ పోయినట్టున్నా, ఏదన్నా చెవిలో ఫుల్నెస్ ఉన్నా, మీరు జస్ట్ క్లాత్ పెట్టుకొని అనుకోండి, ఆటోమేటిక్గా వస్తే అదర్వైజ్ 5 మినిట్స్లో అది డ్రై అయ్యిద్ది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో అబ్జర్వ్ చేస్తుంది, కాటన్ బడ్ పెట్టి తిప్పే వాళ్ళకి ఆ స్కిన్ అంతా డ్యామేజ్, మనం ఇప్పుడు చేతిని గీకామనుకోండి అది డ్రై అయిపోతూ ఉంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫైబ్రస్ వస్తే ఇంకా అది ఎప్పటికీ డ్రైగానే ఉంటుంది, మనకి దురద వస్తా. అలానే చెవులో ఎగ్జిమేటస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఎగ్జిమేటస్ కండిషన్ వచ్చిందంటే ఎప్పుడు పొట్టు వస్తూ ఉంటుంది, దురద వస్తూ ఉంటుంది, డిస్కంఫర్ట్గా ఉంటుంది, వీళ్ళు మళ్ళీ అంటుంటారు, మళ్ళీ అది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పని చేయొద్దు. ఏమాత్రం మీకు చెవులో దురద ఎక్కువ అనిపిస్తే డాక్టర్ గారిని సంప్రదించండి. కామన్గా చెవులో దురద ఎగ్జిమేటస్ కండిషన్ నుంచి వస్తే దానికి ఒక ఆయింట్మెంట్ ఒక 15 రోజుల నుంచి 4 రోజులు వాడుకుంటే తగ్గిపోయింది. సో ఈ అలవాటు ఎవరికన్నా ఉంటే ఆపేయాలి. ఎవరు కూడా ముందు ఆ కాటన్ బడ్స్ క్లీన్ చేసుకోవటం అనేది చేయకపోవటం మంచిది.